పల్నాడులో పాత కక్షలు రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన ఓ మర్డర్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతుంది. నిన్న రాత్రి అనగా బుధవారం వినుకొండ బస్టాండ్ సెంటర్లో అందరూ చూస్తుండగానే వైసీపీ కార్యకర్త రషీద్ను కత్తితో తెగ నరికాడు జిలానీ అనే వ్యక్తి. ఈ హత్యను లైవ్లో చూసిన వారి వెన్నుల్లో వణుకు పుడుతుంది. అంత దారుణంగా జరిగింది ఈ హత్య. బుధవారం 17వ తారీఖు 2024 రాత్రి ఓ మద్యం షాపులో క్యాషియర్గా పనిచేస్తున్న రషీద్ పని ముగించుకొని ఇంటికి వస్తున్న సమయంలో ఒక్కసారిగా జిలానీ దాడి చేశాడు. తనతో తెచ్చుకున్న కత్తితో ముందు చేతులపై నరికాడు. ఆ వేటుకు రషీద్ చెయ్యి ఒకటి రోడ్డుపైనే తెగిపడింది. ఆ వెంటనే మరో చెయ్యిపై వేటు వేశాడు. ఒక్కసారిగా తేరుకున్న రషీద్ తనను చంపవద్దు అని వేడుకున్నా వదలలేదు. తలపై ఓ వేటు, మెడపై ఓ వేటు వేశాడు జిలానీ. దీంతో రషీద్ కుప్పకూలిపోయాడు. పోలీసులు అక్కడికి చేరుకునేలోపే రషీదు రక్తపు మడుగులో రోడ్డుపై పడి ఉన్నాడు. కొన ఊపిరి ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు రషీద్. రషీద్ను నరికిన తర్వాత పోలీసులకు లొంగిపోయాడు జిలానీ. పక్కా ప్లాన్తోనే దాడి చేసినట్టు తెలుస్తోంది. కత్తి ఎక్కడి నుండి సేకరించాడు? దాడి వెనుక జిలానీకి సహకరించింది ఎవరన్నది తేలాల్సి ఉంది. అయితే ఈ మర్డర్ పాత కక్షలతోనే ఈ హత్య జరిగినట్టు పోలీసులు అంటున్నారు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు అయినప్పటికీ మొహరం రోజు హత్య జరగటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తక్షణమే పట్టణంలో 144 సెక్షన్ విధించారు. ఈ హత్యతో వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. హత్యకు గురైన రషీద్ వైసీపీ యువజన విభాగం నాయకుడు కాగా, జిలానీ తెలుగుదేశం పార్టీకి చెందినవాడు కావటంతో ఈ విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఇది పాత కక్షలతో జరిగిన దాడి అని పోలీసులు అంటున్నారు. మరోవైపు ఈ ఘటనపై పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు స్పందించారు. వినుకొండలో జిలానీ అనే వ్యక్తి, రషీద్ అనే వ్యక్తిని నరికి చంపారని, వినుకొండ పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నామన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతమైతే చాలా కఠినమైన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలు ఎవరైనా ప్రోత్సహించినా వారిపైన కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యక్తిగత కక్షల వల్లే ఈ హత్య జరిగినట్టు కనిపిస్తోందన్నారు. వినుకొండ వైఎస్ఆర్సీపీ మైనారిటీ సెల్ నేత షేక్ జిలానీ వైసీపీలో తిరిగి షేక్ రషీద్ని వ్యక్తిగత కక్షలతో దాడి చేసి చంపేశారని తెలుస్తోందన్నారు. పల్నాడులో శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై టీడీపీ, వైఎస్ఆర్సీపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రషీద్ను హత్య చేసిన జిలానీ టీడీపీ అని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంటే, కాదు జిలానీ వైఎస్ఆర్సీపీ నేత అంటూ టీడీపీ కౌంటర్ ఇస్తోంది. ఇరు పార్టీల నేతలతో జిలానీ దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కాగా వినుకొండ మర్డర్పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది వైసీపీ. సోషల్ మీడియా ద్వారా రాష్ట్రపతి ముర్ము దృష్టికి తీసుకెళ్లారు. ఏపీలో రాజకీయ దాడులు ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరింది వైసీపీ. కాగా ఈ ఘటనపై వైసీపీ నేత అంబటి రాంబాబు ట్విట్టర్లో స్పందించారు. మల్లికా గార్గ్ ఎస్పీగా ఉన్నట్టయితే హత్య జరగకపోయి ఉండేదంటూ ట్వీట్ చేశారు.